'డెవిల్స్ చైర్' అనే ఒక హారర్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకి రాబోతున్నారు. మరి అమెరికాలోని అట్లాంటాకి చెందిన వెంకట్ దుగ్గిరెడ్డి గారు ఇప్పటికే విలన్, డిటెక్టివ్, డాక్టర్, కిల్లర్ వంటి ఎన్నో ఎన్నో పాత్రలని విలక్షణమైన పాత్రలని నటించడమే కాకుండా మనల్నందరినీ కూడా మెప్పించడం జరిగింది. మరి వారు ఈ సినిమాలో ప్రొఫెసర్ మరియు మెంటలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నారు. 40 నిమిషాలు నిడివిగా ఉన్న ఈ పాత్ర చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుందని వారు చెప్పారు. సో, ముందుగా వెంకట్ గారు నేను మీతోనే మొదలు పెడతాను. సో, ఇప్పటికి మీరు టాలీవుడ్‌లో మీకంటూ ఒక అరుదైన స్థానాన్ని మీరు ఆల్రెడీ పెట్టుకున్నారు. మరి ఈ పాత్రలో కొత్తగా మీరు ఎలా అంటే ఈ మెంటలిస్ట్ పాత్ర అనేది మీకెలా వచ్చింది? మీ జర్నీ గురించి చెప్తారా? యాహ్! షూర్ అమ్మా. ఇది ఆల్‌మోస్ట్ ఒక 6 మంత్స్ నుంచి స్క్రిప్ట్ అయ్యి వర్క్ చేశారండి డైరెక్టర్. యాక్చువల్‌గా మేము 'రెస్ట్ ఇన్ పీస్' అని ఒక సినిమాలో దాంట్లో లైక్ సైకోలాగా చూపియాలని అనుకున్నారండి నన్ను. మీన్‌వైల్ దే కేమ్ అప్ విత్ దిస్ లైక్ 'డెవిల్స్ చైర్'. యాక్చువల్‌గా 'డెవిల్స్ చైర్‌కి' ముందు వర్కింగ్ టైటిల్ వచ్చి 'మనోజవ' అంటే హనుమానమ్మ ఆంజనేయ స్వామి అన్నమాట 'మనోజవ' అంటే. ఓకే. సో, దానికి ఇట్లా మెంటలిస్ట్ లైక్ 'రాజుగారి గదిలో నాగార్జున యంగ్ అనుకోండి. దీంట్లో నా క్యారెక్టర్ ఓల్డ్ అనమాట. సో, హి డిడ్ లైక్ ఆల్ ఎడ్యుకేషన్ ఫుల్లు తల మండిపోయి హి డోంట్ కేర్ అబౌట్ హిస్ ఫిజికల్ అపియరెన్స్ అనమాట. సో, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉందంటే సరే సైకో క్యారెక్టర్ ఫ్యూచర్‌లో చేద్దామని దీన్ని ఐ యాక్సెప్టెడ్ దిస్ రోల్ అండి. ఓకే. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ అండి. అండ్ మీరు 'నాగార్జున' గారిని యంగ్ అంటున్నారు. మీరు యంగే అండి. ఇద్దరు సేమ్ ఈక్వల్ పాత్రలోనే పోషిస్తున్నారు. సో, బట్ యాహ్! మేబీ క్యారెక్టరైజేషన్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. బట్ యాహ్! బట్ ఇట్స్ గుడ్ టు నో.